మామిడికాయ రోటి పచ్చడి. దీని టేస్ట్ ఉంటుందండి. చెప్పలేనంత బావుంటుంది. కేవలం 5 నిమిషాల్లో సింపుల్‌గా చేయొచ్చు. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. వేడి వేడి అన్నంలోకి అప్పుడే నూరుకున్న పచ్చడి అలా వేసుకొని కలుపుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్ అంతే. మరి పచ్చడి కోసం ముందుగా పుల్లగా ఉన్న మామిడికాయని తీసుకొని పైన తొక్కంతా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తరువాత రోట్లోకి కట్ చేసుకున్న ముక్కలు మామిడికాయ పులుపుకి సరిపడా కల్లుప్పు వేసుకొని దంచుకోవాలి. ఇలా కొంచెం మెదిగిన తర్వాత కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం, కొంచెం మెంతిపిండి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని ఒక 2, 3 వెల్లుల్లి కూడా వేసుకొని పచ్చడిని కచ్చాబచ్చాగా దంచుకోవాలండి. మరీ మెత్తగా అవసరం లేదు. ఈ పచ్చడి మిక్సీ కన్నా రోట్లో వేసుకొని నూరుకుంటేనే అప్పటికప్పుడు బావుంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడిని లైట్ గా పల్లి ఆయిల్ తో తాలింపు వేసుకుంటే ఇంకా బావుంటుంది. ఆయిల్‌లో లైట్ గా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అలానే కొంచెం ఇంగువ వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ని ఆపేసి పచ్చడిని వేసి బాగా కలిపి వేడి వేడి అన్నంలోకి తింటే ఎంత బావుంటుందో.